ఆల్మోస్ట్ రెండేళ్లుగా ఆడియన్స్ ముందుకు రాని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఆడియన్స్ లో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో కూడా ఉండటం లాంటివి బజ్ ను మరింతగా పెరిగేలా చేయగా సంక్రాంతి సీజన్ లో ఇతర భారీ సినిమాలు ఉన్నప్పటికీ అన్ని చోట్ల మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్స్ దక్కుతూ ఉండటం విశేషం. నైజాం లో ఆల్మోస్ట్ సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వగా సీడెడ్ ఏరియాలో కూడా పోటీలో ఎక్సలెంట్ బిజినెస్ ను దక్కించుకుంది ఈ సినిమా. ఇది వరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో బోలా శంకర్ మూవీ 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని ఇక్కడ అందుకుంటే సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని ఇక్కడ సాధించింది. ఈ మూవీస్ లో వాల్తేరు వీరయ్య బిజినెస్ ను దాటేసి మంచి లాభాలను అందుకుంటే బోలా శంకర్ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీకి సీడెడ్ ఏరియాలలో ఓవరాల్ గా 18 కోట్ల రేంజ్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతమైందని సమాచారం. ఓవరాల్ గా భారీ పోటీలో కూడా మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ రచ చేశాడని చెప్పవచ్చు. సినిమా మీద కూడా మంచి బజ్ ఉండటంతో ఏమాత్రం సినిమా క్లిక్ అయినా సెన్సేషనల్ కలెక్షన్లను లాంగ్ రన్ లో సొంతం చేసుకుని సాలిడ్ విజయాన్ని అందుకునే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉంది. ఇక త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతూ ఉండటం సినిమా మీద బజ్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టించాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.